జన్మం ఒక ఆశ్చర్యము. అలాగా భూలోకంలో ఎవరికీ లేదు. ఆయన యొక్క జీవితం ఒక ఆశ్చర్యం. ఆయన భూలోకంలో జీవించినంత కాలం కూడా ప్రభు చెప్పాడు, ఇదిగో నాలో పాపముంది అని ఎవరు చెప్పారు? అందరూ కూడా యేసు ప్రభువారి మీద పాపం వేయడం కొరకు చాలామంది వచ్చేసారు. అంటే నేను రిఫరెన్స్ చేయట్లేదు సమయం వద్దని. యేసు ప్రభువారి మీద నేరం మోపడం కొరకు ఎంతమంది వచ్చారంటే చాలామంది వచ్చేసారు. యూదులు ప్రతిసారి కూడా ఏదో విధంగా తప్పు పట్టబడడానికి పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభువారు ఎక్కడ బోధ చేసినా వెనకాల నొక్కు నొక్కు కూర్చొని ముసుగేసుకొని అలా చూస్తూ ఉండేవాళ్ళు. చూసి చూసి యేసు ప్రభువారు సడన్‌గా అడిగేశారు. అడుగుతూ ఉంటే ఆయన సమాధానం చెప్తుంటే నేల కదండీ కళ్ళు తేలేసి, నోళ్ళు తేలేసి అలాగెళ్ళిపోయేవాళ్ళు. యేసు ప్రభువారు చాలా శోధించారు అన్ని విషయాలు. ఇదిగో ఇదిగో నువ్వు ప్రజలను రెచ్చగొడుతున్నావు. నువ్వు ప్రభుత్వానికి పన్నివ్వద్దు అని చెప్పాడు. ప్రభుత్వానికి పన్నివ్వద్దన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు కాయిన్ తీసుకొని, అయ్యా ఈ కాయిన్ మీద ఎవరి బొమ్మ ఉందని చెప్పాడు. కైసరికి ఉందా? అయితే కైసరివి మీరు కైసరికి ఇచ్చేయండి. దేవునికి మీరు దేవునికి ఇచ్చారని చెప్పాడు. ఆ చేప నోట్లో ఉన్నటువంటి షెకిల్ని తీసి పన్ను కట్టమన్నాడు. దేవుడు ఏ ప్రభుత్వం యొక్క రూల్స్‌ని ఆయన వ్యతిరేకించలేదు. ఏ ప్రభుత్వం యొక్క నిబంధనలను ఆయన ఉల్లంఘించలేదు. ఆయన బ్రతికున్న కాలంలో అన్నీ స్వయంగానే చక్కగానే చేశాడు. కానీ అది ప్రజలకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన యథార్థంగా జీవిస్తున్నాడు, న్యాయంగా జీవిస్తున్నాడు కాబట్టి అది నచ్చక తిరిగి ఏం చేశారు? ప్రభువు మీద నేరం మోయడానికి చెప్పారు. అంతే. ప్రభువారికి ప్రభువు యొక్క జీవితం ప్రజలకు నచ్చక. ఎందుకని? ఈ మంచివాడు గనక మనతో ఉంటే ఏమవుద్ది? మన వ్యాపారం కూడా నష్టమవుతుంది. ఈ మంచివాడు గనక మనతో ఏమవుద్ది చెప్పండి? మన అధికారం కూడా కింద దిగిపోతుంది. ఈ నీతిమంతుడు యథార్థవంతుడు గనక ఉంటే ఏమో చెప్పండి? మన వ్యాపారాలు, గుళ్ళు అన్నీ కూడా ధ్వంసమైపోతాయి. అందరూ ఆయన వైపు వెళ్ళిపోతారు.